ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్కు పుతిన్ ఫోన్ చేశారు. ఇది రెండోసారి ఫోన్ చేయడం. ఆయన ఫోన్లో మాట్లాడి ఇక యుద్ధం ఆపండి చాలు, ఎందుకంటే ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందికి గురవుతున్నారు. మనం ఏ దేశం మీద అయినా సరే మన ఉనికి కాపాడుకోవడానికి యుద్ధం అనేది తప్పనిసరి, నేను కాదన్నా. కానీ ప్రజలు తీవ్రంగా ఇబ్బందికి గురవుతున్నారు. వాళ్ళు రకరకాల కెమికల్స్తో పోరాటం చేస్తున్నారు. ఆ కెమికల్స్ వల్ల మీ ప్రజలే నష్టపోతున్నారు అన్న విధంగా పుతిన్ అయితే మాట్లాడడం జరిగింది. అలాగే మళ్ళీ కావాలంటే యుద్ధం మొదలు పెట్టవచ్చు, కానీ విరామమైన ఇవ్వండి, కనీసం విరమణ ఒప్పందమైనా చేసుకోండి అన్న విధంగా అయితే పుతిన్ పెజిష్కియాన్తో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అలాగే మరికొంత సహాయం కావాలని మేము ఇస్తాం. ఇప్పటికే రష్యా తన ఇంటెలిజెన్స్ ఇస్తుంది ఇరాన్కి. ప్రత్యక్ష యుద్ధంలోకి అయితే దిగదు. ప్రత్యక్ష యుద్ధంలోకి దిగడానికి ఇప్పుడు రష్యాకి ఒక విధంగా నష్టం ఏంటంటే ఇప్పటికే ఉక్రెయిన్తో పోరాటం చేస్తుంది. దానివల్ల చాలా ఇబ్బందులకు గురవుతుంది రష్యా. కాకపోతే రష్యా కూడా తన సమస్య పూర్తిగా పరిష్కారం అవడం కోసం యుద్ధాన్ని ఆపడం లేదు. అలాగే రష్యా లాంటి దేశం గనక ఇరాన్కి సపోర్ట్గా ప్రత్యక్షంగా దిగితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. అందుకే ఇప్పుడు చైనా కావచ్చు, రష్యా కావచ్చు ఇప్పుడు యుద్ధంలోకి దిగడం లేదు. అయితే ఇరాన్కి అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేస్తుంది. అందుకే పెజిష్కియాను ఇప్పుడు పుతిన్ మాట్లాడిన దానికి గౌరవంగానే ఖచ్చితంగా యుద్ధం ఆపడానికే మేము కూడా ప్రయత్నాలు చేస్తున్నాం గురువు గారు అన్న విధంగా మాట్లాడాడు. సో ఇప్పుడు దీని గురించి ఇంటర్నేషనల్ మీడియాలోనైతే పెద్ద వార్త వైరల్ అవుతుంది. బహుశా తొందరలోనే యుద్ధం ఆగిపోవచ్చు. ఎందుకు, అమెరికా మీద కూడా ఒత్తిడి ఉంది. సొంత వైట్ హౌస్ నేతలు, రిపబ్లికన్ నేతలే ఇప్పుడు ట్రంప్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎలాగైనా సరే ఆపాలి. 1 బడ్జెట్ పెరిగిపోతుంది, 2 సైనికులు చనిపోతున్నారు, 3 అటు ప్రజలకి మిగతా దేశాలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. హార్మోజ్ జలసంధి వల్ల అన్ని దేశాలు, పశ్చిమాసియా దేశాలు లేకపోతే ఆసియా దేశాలు మాత్రమే కాదు, ఇటువైపు యూరప్ దేశాలు కూడా తీవ్ర ఇబ్బందికి గురవుతున్నాయి. అక్కడ ఆయిల్ లేక రకరకాలుగా రోజుకు ఒక సమస్యతో పోరాడుతున్నాయి అవి. అందుకోసమని ఇప్పుడు అత్యవసరంగా ఉంచుకున్నటువంటి ఒక 300 మిలియన్ బ్యారెల్ల చమురును కూడా బయటికి తీయాల్సి వచ్చింది యూరప్. అవి కనుక అయిపోయిందంటే ఇక పరిస్థితి ఎలా ఉంటుంది? అందుకనే ఇప్పుడు మళ్ళీ అందులో సగం మాత్రమే తీసి మిగతా సగాన్ని దాస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో యూరప్ దేశాలన్నీ కూడా వైట్ హౌస్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఇప్పుడు వైట్ హౌస్ ఏమో ట్రంప్ మీద ఒత్తిడి తీసుకొస్తుంది. మరి ట్రంప్ ఏం చేస్తాడు? వెనక్కి తగ్గుతాడా లేకపోతే ముందుకు వెళ్తాడా తెలియదు. అందుకే హార్మోజ్ జలసంధిని ఖాళీ చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి నౌకలను అయితే ముంచేశాడు. కానీ ఇప్పుడు అది ఎంతవరకు ఖాళీ అవుద్దో చూడాలి. మరి పుతిన్ గారి మాట ప్రకారం యుద్ధం ఆగితే మంచిదే, అటు ఇరాన్ ప్రజలకి మంచిదే, ముఖ్యంగా మిగతా ప్రపంచ దేశాలకి మంచిది. తర్వాత మళ్ళీ వీళ్ళు సమస్య పరిష్కారం అవ్వలేదని మరొక 2 నెలలు 3 నెలల తర్వాత యుద్ధం చేసినా చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ఏ విధంగా చూసినా యుద్ధాలమయమే అయిపోయింది. ఇక మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసినా తీయొచ్చు. ఇక ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ కనిపించడం లేదు, అంత కామాలే.